ఎంత ముక్కుపట్టను ముఖ్యమవు. అవునండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మవారు కట్టవచ్చును కదా అని అబ్బా మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు ఉన్నారు చూసారా, మా ఆడువారిని అసలు నమ్మరు. ఎందుచేత ఏ చందాలను నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. ఏదో హాస్యముల కన్నా మాటలు అంత హాస్యమట హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనింది పొరపాటు కానీ అతను ఎందుకు వచ్చినాడు? మధ్యలో ఇతడెవరబ్బా? సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? మనసులో ఏదో మలినం పెట్టుకుని వయ్యారంగా వచ్చాడమ్మా. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూశారు. వీటి గుమ్మ కూడా వచ్చిన స్వామి అమ్మ కంటపడాల్సి వచ్చునని పెదవి గుమ్మము కడుగు వచ్చేసరికి తదాలు అతడు తలుపు తెరుచుకొని పడాలుగా బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాను. అంతటా అతని కర్మాను కలుగున్నట్లు కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళినాను. ఎలాగో కోడి అబ్బా రండి, నేనేం కరవలే. ఎలాగో కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనింపే వచ్చారుగా. మరి ఎందుకు కేతించుతున్న సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అది అక్కడ చెప్పు. అడిగినాడు, మేనపు కావాల్సి వచ్చినారని చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినాను కోపగించుకున్నాను కదా. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయంది ఏదైనా దోషం ఉండేది కదా. శభాష్, అదే మాట. ఇప్పుడు చెప్పేది విను. మేనపు కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున దాకా పెదర్చో పెద్దదారుడము నా సందేహం. ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని. ఇంతలో ఒక బాల్యమిత్రుడు అగుపడుకు అవకాశం లేకపోయినది. అవునా? ఎవరో ఆ బాల్యమిత్రుడు, ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి నేను. నా చిన్ననాటి స్నేహితుడు. ఏమండి, నేనే చెప్పదని కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళంలోకి వచ్చిన వారికి అది ఎవరికైనా సరియే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందరికీ మా అమ్మ తన మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేయడం ఏమిటి, వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. అబ్బా, ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చక్కగా మేడకి పోయి, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కనుక కారణం చేత మన తోటలోకి తీసుకుని వెళ్ళి ఆధారనైతే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం దేశమా? ఏ చందాలు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవాడు. ఏదో హాస్యముల కన్నా మాటలు అంత సరేనండి, ఆయన మీతోనే కదా, ఎవరితో నేను అబద్ధం రాని నేను చెప్పింది కదండి. సందేహమేమి? ఎవరు మాట నేను మాత్రమే ఎన్నిసార్లు చూస్తామని అందరూ వాడవలగే కన్నలి పురమోదు కన్నలను కందువ మాటలు విధులగా గారడి చేయొచ్చు.
ಮಾರು ಕಲ್ಗಿರೇ పొగడతలే గాని ఎంతకు మీ వెళ్ళిన పని ఏమైందో చెప్పనే లేదు. ఏమగుడు ఏమున్నది, దైవము తరచుగా తదిముల నాలుకున్నాడు తాటిపట్టెలు తోడను, చేతులు చేమ ప్రాకుల తోడను, హృదయములు ఉక్కు ముక్కలతో చేరుచున్నాడు. అవునవును. ఆ పైన కల్లులున్న నదీనులు కాలబడను, కల్లులున్న నదీనులు కాలబడను, వీణులున్న మాటలు వినగబడవు. చింతామణి ఇప్పటికి ఇంటియే కానీ 2-3 దినాల్లో తప్పక సాగుతాను. ఓహో, ఎక్కడేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇదివరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు 12 తోపులు తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందని మీ వరస కాదు.
మాటకు శాంతమనగా మండిపడిన నేనేమి చేయగలను? ఇప్పటి వరకు ఇదిగో అదుగో అని తిప్పిన చుట్టూ ఈ పూట తొట్టిగా చూపినాడు. మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటని ఆశ్రయించరు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆమెల తానక తొంటి చేయి చూపు. ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోరణం గుచ్చుదు, అంతేనా? మాట శాంతమనగా మండిపడిన నేనేమి చేయగలను? చిరాకు ఇక వినక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది, కానీ అదే వేరొక అయితే మాతో మీకు చాలు చాలు మహాప్రభా చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి అటువైన చోటు బ్రతుకోగలనా? క్షణమైన ఉండగలనా చిత్తమని పిల్లచితి బంధుబద్ధములా పిల్లచితి బంధుబద్ధములా వీధిక ప్రాణములు మిత్రుల పిల్లచితి మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానేనో తెచ్చిచ్చినారా చెప్పండి?
ఈ నెలలో అవును ఎక్కడికి వెళ్ళినను అక్కడ చుక్క ఎదురుకొనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? ఉన్నతను నాకు ఉన్నతన నీకు నేనేమైనా చెప్పండి. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విగ్రహించి వస్తువులు చేర్చా అంతమానిచ్చిన అంటు మావిని దాదా
కాచుకొని కలిగి ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారపోసిన ఎత్తి సీతాపతికి స్వస్తి చెప్పినాను. నీకోసం కాదా? మెచ్చి ముచ్చటది మేడగట్టించిన ఓలి శక్తిని భారత్రోలినాను. నిమిషములోన మాన్యపు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినా. కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి శెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాటే కుక్కలంబలే ఇరు చుట్టూ గుమ్మరిలు తవాంచి మాయమ్మ నన్నే మాయమ్మ నన్నే
ఇంత పొడుగుని ఆకారం పెట్టారు మహానుభావ. మీ అమ్మ మాత్రమే ఎన్నడైనా పల్లెత్తి మాట్లాడిందా? పోనీ పడిన వాళ్ళు పడినట్లే ఉండవు కదా. అందుకే ఈ పూట దైవము అతన్ని తారసిల్లం చేసినాడు. ఎవరో మనకు తారసిలిన వారు నేను ఇందాకనే తెలుగుపోగా నా మాట పూర్తిగా ఇచ్చినావు. ఇప్పుడు చెప్పండి అలాకెందుకు? ఆ తారసిల్ని అతడు పిలువమన్నాడు. బిల్వమంగళుడనగా ఆనాడు నేను కొవ్వెగా చూసిన అందగాడే నేను. ఎవండి బిల్వమంగళుడనగా ఎర్రగా బొద్దుగా ఎత్తుగా ఉంటారు వారేనా? ఆయనే ఆయనే. నీవెప్పుడు చూసింది? అమ్మో ఈ పురుషుడికి నా మీద అనుమానం కూడా వచ్చింది దేవుడా. ఒకసారి వేణుగోపాల స్వామి వారి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోలు గాంచి తిని వారు చాలా భాగ్యవంతులని మనవాళ్లే ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఏ పరిస్థితి ఉందనంటారు? 40 లక్షల వరకు ఉన్నదని నా నమ్మకం. అబ్బా నిజమా? ప్రకృతం చెప్పండి. ప్రకృత వినము. ఆ బిల్వమంగళుడు నేను సహోధ్యాయులం. సహోధ్యాయులా? ఏది ఇప్పుడు నువ్వు నేను ఎలాగో?
అది తెలుసును నీ చిరునవ్వులే జాబిలి రేఖలు నీ చిరునవ్వులే జాబిలి రేఖలు నన్ను పిలిచని నిన్ను వలచని తలపుర వరపులు నన్ను పిలిచని నిన్ను వలచని తలపుర చల్లని గాలి తోట వెచ్చల నీళ్ళే పరవశమే కాదా చల్లని గాలి
మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్లు సంభవించను. అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మీరేం చేశారు? నేనా చదువు చాలించి ఆలోచించుకుని చెప్పు, తర్వాత నేనేమన్నా బాధపడకూడదు. నేనలా మొన్న వచ్చాడు ఈ వీధిలోకి, మన వాడలో ప్రవేశించాడంట. బ్యాగ్ సందన వేసుకుని విజయనగరం దాకా పోయి ఒప్పుయో నడవడానికి. మా ఇంటికి ఎప్పుడు వచ్చా? సరే, అందువల్ల ఏం జరిగిందో చెప్పు. అందువల్ల ఒకరినొకరు మరిచిపోయే వరకు వచ్చినాము. ఈ మధ్య వాసుదేవమూర్తి గారు ఏం చేశాడంట? వ్యాపారం అంతయో తన వశం చేసినారట. ఈ మధ్య నాకు అతడే జ్ఞప్తికి వచ్చినచో ఏం చేసేవారు? ఏమి చేసేవాడినా? హరిశ్చంద్ర మానేసి భవానీ నాడేవాడు. మొత్తం బదులు కొరకు వారిని వీటిని దేవుని కూర్చుందిరా. అతడు ఎంత మంచివాడు. అబ్బా, నేను ఏమడిగినా తన మంచి చెత్తలన్నీ చెప్పిన. నా కష్ట సుఖములు నేను అడిగినాడు. తనతో ఇంటికి తీసుకుపోయి భోజనం చేయు వరకు నా చేయ విడిచినాడు. మంచివాడండి, చాలా మంచివాడు. అందులో మాట తల వింటున్నా భావ్యము కదా. అందుకని మిత్రమా, చక్కగా చెప్పి వచ్చింది. ఇది చాలా మంచి పని చేశాడు. ఎలాగో రేపు వచ్చేదని చెప్పి వచ్చాడు. కావున ఈతని వినియోగించి అతన్ని ఇచ్చడికి రప్పించమని అమాయకంగా చెబుతున్నాడు. కానీ అంత అమాయకుడైతే కాదు, పెద్ద గడుసు పెండమే. ఏదో మాయ చేసి ఒప్పించి పంపించాలి. ఏమి చేయాలి చెప్పమా? ఏమి తోపుకున్నదే అడగట్లేదా? నేనే చెప్తానులే. ఎంతలా మనిషిని అటు తిరిగి ఏదో నా పాటికి నేను ఆలోచిస్తుంటే దూరంలాగా నిలబడిపోయావు. కానీ ఏమిటి ఆలోచిస్తున్నా అడగొద్దు. అప్పుడప్పుడు అందుకే ఆడాలి. భవానీ కూడా ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు కాదు, అవకాశం కనిపించినట్టు ఆడాలి. ఏమండి, నా మనసులో ఒక చిన్ని కోరిక. అక్కడ చెప్పు, అందరూ వింటారు. చెప్పా అక్కడ చెప్పా. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమండి, సరే విన్నవించుకో. ఎలాగైనా సరే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిర్రమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అది మాత్రం కుదరని పని. అబ్బా, ఇంతకు ముందే కదా చిన్న కోరిక, పెద్ద కోరికైన కోరిక తీర్చేస్తానన్నా. ముందు వినాలి, చెప్పింది విని తర్వాత మాట ఇయ్యాలి. బోధపడిందా? నీకు ఈరోజు బోధపడదులే. ఏమండి, నా నీతికి మాత్రం భంగము రానియనని నన్ను నమ్మితే అంతే చాలండి. వ్యాసుడి కంటేనా? పరమాయిష్ఠుడు. విశ్వామిత్ర మహర్షి కంటేనా? నారాయణుడి కంటేనా? ఋష్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్కకెడ ఇంతులు తారసింధు వరకే మగవారు, ఇంతులు తారసింధు వరకే పురుషాఘ్రణంత లేసి సామంతమురాడిన మాటలు పలికిన ఇంతులు
కళాభిమానులు ముత్యాల మురళీకృష్ణ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే కేపీ పాలెం వాస్తవ్యులు కృష్ణాజీ గారు ఉప్పునూరు వారి మేరక ముక్కోటి పందిరి వారు కృష్ణాజీ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం వారిని వారి కమిటీని చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఒక కళాభిమాని నా కళను ప్రోత్సహిస్తూ 200 ప్రెజెంటేషన్గా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ మావుళ్ళమ్మ తల్లి ఎల్లవేళ కాసి రక్షించి కాపాడవాలని మరి ప్రార్థిస్తున్నాను. అలాగే కళాభిమానులు కె భద్రం గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 200 రూపాయలు భవానీ శంకరం పాత్రధారి బ్రహ్మారెడ్డి గారిని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. మా ఇరువురు తరపున వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. కళాభిమాని గొట్టుముక్కల ప్రభాకరరావు గారు వీరవాసం వాస్తవ్యులు నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయల ప్రెజెంటేషన్గా ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదము తెలుపుకొచ్చున్నాం. అగుగాక అతని భార్య రంభ భూలోక రంభ. ఏమి చెప్తిరి ఆయన భార్య ఏమి చెప్తిరి ఆయన భార్య రంభ భూలోక రంభ. సరే కావచ్చునేమో ఒప్పుకుంటాం. మరి నీ భార్య అసలు ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిస్తుల పొందు కోసం సాలిన జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయ్యా పురుషోత్తమ, అయినా ఒకరి భార్య సంగతి మనకేనా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణములు కలిగినట్టి ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ అభయములు కలిగిన అట్టి భాగ్యను విడిచి నీవు
వచ్చావు నాకు బదులు చెప్పడానికి. అయ్యో ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారం మీది. ఇట్రా, ఆ మీద అతన్ని ఆకర్షించు భారం నాది. అతనికి అనుకున్న 40 లక్షలలో సగం నీది, సగం నాది. ఇక అంత దూరం పోనవసరంలే, మన ఇద్దరం ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందాం, బతికిపోదాం. ఏమంటావు? కుదరదా? కుదరదు. ఏం కావాలి నీకు? ఇంకా అంతకు మించి ఊరూరు తిరగడమే బాగుందా? తిరుక్కో. వెర్రి మొహమా నీది? కర్రి మొహం, బర్రి మొహం. చెప్పు, నీదేమిటి నాదేమిటి? అదా సన్నగా చెప్తావే. ఉండవయ్యా, ఇక్కడ మా తేలకు మేము మాట్లాడుతుంటాం, నువ్వు అక్కడ మధ్యలోనా? ఏందా ఆయనకి సైకి చేస్తావేంటి మధ్యలో? నేనుంటే ఇక్కడ నాకు చెప్పేదన్నా. చెప్పు అబ్బ, చెప్పు. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఎంత ఆలస్యం నేను భరించలేనప్పా. ఈ ఆనంద సమయంలో ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నాయనుకో, ఇలా దొడ్డి వాటిలోంచి నక్కి నక్కి రావాల్సిన పని లేదు. మా అమ్మతో పడవలసిన పని అంతకంటే లేదు. మన ఆనందానికి హద్దే లేదు. ఇప్పుడు వాడు
హాయిగా ప్రియతమ హాయిగా ఆలపించవే ప్రియతమ హాయిగా మా అమ్మ అంటే భయం లేదా? లేదు భయం. మా అమ్మ డబ్బులు వేస్తావా? ఉన్నాయా మా అమ్మ దగ్గర ఇచ్చాను డబ్బులు నీకు? లోపలికి తప్ప ఏదో ఒకటి చెప్ప తప్ప. అయ్యా కళాభిమానులు అందే బ్రదర్స్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 200 రూపాయలు. మా ఆర్కెస్ట్రా మీద వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి సత్యబాబు గారికి ఒక 200 రూపాయలు. మా డోలక్ వాయిద్య సహకారం వీరరాజు గారికి ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా అందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారికి ఆ మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. కళాభిమాని అందే బ్రదర్స్ వారు నా కళ ప్రోత్సహిస్తూ 200 రూపాయలు ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు ఎల్లవేళ కాసి రక్షించి కాపాడవాలని మరియు మరి ప్రార్థిస్తున్నాం. అలాగే కళాభిమానులు సూర్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం వారికి ఎల్లవేళలా మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే అలాగే ఒక కళాభిమాని అజ్ఞాత కళాభిమాని వారి పేరు చెప్పడం లేదు. కళాభిమానంతో ఒక 1000 రూపాయలు నన్ను నా కళాభివృద్ధిని గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి. అబ్బా ఎంత శ్రవణానందంగా ఉందో మీరు అలా క్లాప్స్ కొడతా ఉంటే. కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 1000 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శ్రీ 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 మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే ఈవని సూర్యనారాయణ గారు వీరు నా నిరంతర అభిమాని. నేను ఎన్ని నాటకాలు ఆడితే అన్ని 500 నాకు చదివిస్తూనే ఉంటారు. మన మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం కోరుకుంటూ నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారికి కూడా శ్రీ 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 మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే కళాభిమాని ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న గారు నర్సాపురం కాన్స్టిట్యున్సీ వారిది. ఈరోజు ఈ నాటకం చూడడానికి ఎంత దూరం వచ్చారు.
కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 500 రూపాయలు కానుక ఇచ్చారు. కొట్టాలి మీరు చప్పట్లు. నేను చెప్తా ఉంటే నేను కొడతా ఉండాలి, అప్పుడు మీకు ఏ బాధ ఉండదు. ఆ అమ్మవారు చల్లగా కాచి కాపాడుతుంది మిమ్మల్ని అందరినీ. 500 కానుక ఇచ్చారు, వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శ్రీ 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 మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఎన్ని పాత్రలు వేసినా, ఎన్ని వేషాలు నేను వేసినా, నాకు నచ్చిన వేషం, నాకు అన్నం పెట్టిన వేషం ఈ చింతామణి వేషం. ఇందులోనే మీరందరూ కూడా నన్ను ఎక్కువ అభిమానిస్తారు. నేను ఇప్పుడు 4 వేషాలు అంటే ఈ వేషానికే మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు దీనికి ఎడిక్ట్ అయిపోయారు, నేను దీనికి ఎడిక్ట్ అయిపోయాను. చచ్చే వరకు నాకు ఈ వేషంతో పిచ్చి వదలదేమో. చింతామణి మా ఇంట్లో ఇది ఒక పాత్ర అయిపోయింది. కాబట్టి నాకు ఈ పాత్రని నేర్పించిన గురువులకి, నేర్చుకున్న నాకు కూడా నేను చెప్పుకోవాలి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అవకాశం కల్పించినటువంటి కమిటీలకి, ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ, మావుళ్ళమ్మ తల్లికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నా పేరు జి రత్నశ్రీ, కడప. మీ అందరికీ సుపరిచితురాలనే. ఇప్పటి వరకు మీ చెల్లెల్లాగా, అక్కలాగా, అమ్మలాగా ఆదరిస్తూనే ఉన్నారు. రేపు ఒక్క నాటకం ఉంది, అది హరిశ్చంద్ర, ఫస్ట్ హాఫ్ చంద్రమతి. అది కూడా రండి, చూడండి. మీ అమూల్యమైన ఆశీర్వాదం నాకు అందించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా వేషం ముగిసింది. కమిటీ వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కొట్టండి అయ్యా చప్పట్లు. మీ చప్పట్లే మాకు దుప్పట్లు, మీ ఈలలే మాకు జోరలు. మీరంత హుషారుగా ఉంటే నాటకం అంత హుషారుగా పరిగెడుతుందన్న మాట. మహానుభావుడు ఎందరో మహా